హైటెక్ అన్నదాతకు స్వాగతం. ముఖ్యంగా రైతు సోదరులందరికీ నమస్కారములు. ఇప్పుడు మనం ఈరోజు కాయ పక్వానికి వచ్చిన తర్వాత కాయ కోయడం, తర్వాత నిల్వ చేయడం వంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా కాయ కోత పనులు ప్రారంభిస్తున్నారు. ఆ కాయ కోసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిల్వ చేయడంలో ఎటువంటి సూచనలు పాటించాలనే విషయాలని ఈరోజు హైటెక్ అన్నదాత మనందరికీ తెలియజేస్తూ ఉంది. కాయ కోయటం మరియు నిల్వ చేయటం. పంట కోత అనంతరం మామిడికాయను ఆశించే ఆస్పరెలిజం, ఆంత్రాక్నోస్ మరియు తొడిమ కుళ్ళు తెగుళ్ల యాజమాన్యానికి గాను పంట కోసే 30 రోజుల ముందు డెఫెనకోనజోల్ 0.5 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి తదుపరి పంట కోత అనంతరం మామిడికాయలను 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 10 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచడం వల్ల మామిడికాయను ఆశించే తెగులను సమగ్రంగా నివారించుకోవచ్చు. మామిడికాయలను నవీన కోత పరికరాలను హార్వెస్టర్లను ఉపయోగించి కోస్తే కాయలకు ఏ విధమైన హాని కలగకుండా తొడిమలతో సహా కోయవచ్చు. జీడి లేక సొన కారకుండా ఉండి కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండి మార్కెట్లో ధర కూడా అధికంగా ఉంటుంది. మామిడికాయలని కోసే కొన్ని పరికరాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారు రూపొందించిన IIHR పరికరం, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ వారు రూపొందించిన IARI పరికరం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఫర్ నార్థరన్ ప్రైన్స్ లక్నో వారు రూపొందించిన CIHNP పరికరం మరియు కొంకన్ కృషి విద్యాపీఠ్ దోపాలి వారు రూపొందించిన దోపాలి పరికరం. ఈ దోపాలి పరికరం సహాయంతో కాయలు తొడిమను పరికరం కత్తెరల మధ్య ఉంచి లాగినప్పుడు స్ప్రింగు వల్లే కత్తెరలు దగ్గరగా వచ్చి తొడిమను కత్తిరిస్తాయి. కాయ చట్రానికి ప్రేమ అమర్చిన వలలో పడిపోతాయి. పాటుకాయ రాలితే తెంపటానికి సిద్ధంగా ఉన్నదని అనుకోవాలి. కాయ తొడిమకు ఇరువైపులా పాలిపోయిన లేదా పసుపచ్చు రంగు రావడం, కాయ ఉపరి భాగాన నూనె గ్రంథులు ఏర్పడడం అనేది కోతకు సరైన దశ. బంగనిపల్లిలో TSS 90, దశేరిలో 8.5 వరకు పెరిగినప్పుడు తెంపితే పండు నాణ్యత దెబ్బతినదు. సంచులు తగిలించిన గడలతో కాయల్ని తెంపి కిందికి చేరవేయాలి. జీడి సొన అంటినప్పుడు పండు పైన చార ఏర్పడుతుంది. జీడి వీలైనంత వరకు అంటకుండా కాయను కొంతసేపటి వరకు బోర్లించి కారనీయాలి. కాయలను వరుసలుగా గడ్డిలో పేర్చి మండే వేస్తారు. పూర్తిగా పండే వరకు మండలను కదల్చరాదు. కాయలు కోసేటప్పుడు కాయకు 1 అంగుళం తొడిమ ఉండేటట్లు డాపోలీ హార్వెస్టర్ను ఉపయోగించి కోసుకోవాలి. కాయలను 6% మైనపు ద్రావణంలో ముంచి తీయడం వల్ల 2-4 రోజులు ఆలస్యంగా పండుతాయి. పండుతున్నప్పుడు బరువును ఎక్కువగా నష్టపోవు, రోగాలను కూడా అరికడుతుంది. నవనీతం లాంటి కొన్ని రకాలు పూర్తిగా పండినా రంగు రాదు, ఆకుపచ్చదనం కొంత మిగిలి ఉంటుంది. మామిడికాయలను 100 ppm మోతాదులో ఇథిలిన్ గ్యాస్ ద్వారా 20-25 సెంటీగ్రేడ్ల మరి ఈ విధమైనటువంటి సలహాలు సూచనలు పాటించి మామిడి రైతులు నష్ట శాతాన్ని తగ్గించుకోవాలని హైటెక్ అన్నదాత కోరుతుంది. ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.